హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. గైస్, వీడియోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. చలో మరి ఇయర్ అయితే ముచ్చట చూద్దాం. గైస్, మనమైతే ఈ రోజు నుంచి డైట్ మెయింటైన్ చేస్తున్నాం. బెల్లీ ఫ్యాట్ అది పుట్టదగానికి ఇక తెలుసు కదా. డైట్ అయితే ఛార్జ్ అడిగితే మార్నింగ్ నుంచి నైట్ దాకా ఫుడ్స్ ఏవి తీసుకోలో అవి మాత్రం చెప్పేసింది. సో అవైతే రోజు కంటిన్యూ చేస్తా. ఇక కూల్ డ్రింక్స్ అట్లనే బేవర్ ఫుడ్స్, మన బేకరీ ఐటమ్స్ కానీ చైనీస్ కానీ అన్నీ అవాయిడ్ చేస్తున్నా. చూద్దాం మరి, ఎందుకంటే మనకు రిజల్ట్ వస్తే 100% మనం మానేస్తాం తెలుసు కదా. ఒక 2 months దాకా చూస్తా, రిజల్ట్ వస్తే కంటిన్యూ చేస్తా, లేకుంటే ఇక తర్వాత వచ్చిన మళ్ళీ చూద్దాం. ఓకే, ఇప్పుడైతే టిఫిన్ చేద్దాం గైస్. చలో, ఓన్లీ చెక్నే పోయి కారం వద్దు పోయి. గైస్, ఇక డైటింగ్ ఫస్ట్ రోజు డైలీ 2 ఇడ్లీలు మాత్రం తినాలి మార్నింగ్. మా దోస్తులు రాశారు, తింటారు వాళ్ళు కూడా. చలో, ఇక ఇడ్లీలు తినేసి మిగతా వరకు వేసుకుందాం. డైటింగ్ చేస్తున్నాను ఈరోజు అది చూడు. గైస్ చూసిరా, డే ఫస్ట్ ఎట్లున్నది కరెక్ట్. ఒక 100 రోజులు ఆఫ్టర్ 100 days తర్వాత చూపిస్తాడు ఇది. చూడు, ఓకేనా? మాకు సేమ్ ఇంతే ఇదే లొకేషన్లో పెట్టి చూపిస్తా, ఓకేనా? కరెక్ట్ 100 days తర్వాత ఏది నా బంద్ అయినా ఆల్రెడీ, సరేనా? మీకు షార్ట్ పెడతా గాయస్, డైలీ డైట్ నేను ఏమేమి తీసుకుంటా అనేది ఒక షార్ట్ పెడతా చూడండి. డాడీ ఇక పెళ్లి మాట్లాడుతున్నాడు. ఇక తెలుసు కదా మనకు డెకరేషన్ అంటే ఏంటో ఇదే ఉంటుంది కదా. పెళ్లి అయితే మాట్లాడిన టైం వచ్చేసి 12 అవుతుంది. డాడీ నమస్తే. ఎట్టు మరి డాడీ, మాకు డైటింగ్ స్టార్ట్ అయింది కదా ఇయర్స్. ఇక బిస్కెట్లు, మేరీ గోల్డ్ బిస్కెట్లు డైటింగ్ చేస్తున్నా డాడీ. పొట్ట అవ్వాలి పొద్దున 5 ఇగో. అరే పెట్టే కోడిగుడ్లు అవరు, ఇంకా పిల్ల కావాలి మేరీ గోల్డ్, ఒక 2 పెరుగు ప్యాకెట్లు. మామిడికి పిల్ల సీరియల్ గైస్, బంజారాలు బీసీడీ గైస్. ఇక ముచ్చలదు కానీ ఇక డైటింగ్ చేస్తున్నా కదా. కావాల్సిన ఐటమ్స్ ఇక మార్నింగ్ అయితే ఇడ్లీ 2 ఇడ్లీలు తింటున్నాం. మధ్యాహ్నం అయితే లంచ్ కాబట్టి లంచ్లో పెరుగు ప్యాకెట్ కంపల్సరీ. నైట్కి వచ్చేసి చపాతీలతో 2 eggs. సో ఇక ఒక 15 రోజుల మందం అయితే సామాన్ తీసుకుపోతున్నాం. ఏమద్దరు పైసలు లేవు. చలో గైస్, డాడీ ఏమే పెరుగు తీసుకున్నా, అది మ్యారీగోల్డ్ తీసుకున్నా. మేరీగోల్డ్ కాదు, మ్యారీగోల్డ్ గైస్, ఓకేనా? అప్పుడు తప్పు చెప్పిన. అరా ఎగ్స్ ఎక్కడ లేవంటావా ఇక్కడ మన కొనుందర్లా? ఎట్లా అప్పటికి వస్తాయి మరి? నాకు నైట్ వరకు కావాలి, ఒక 30 పెట్టగల 50 ఏ డాడీ పెట్టాలంతే. చలో గైస్, ఇక పోయి బుక్కెట్ తిని తెలుసు కదా ఒరుగుదాం. ఇక పందాం, ఇక మంచిగా బుక్కెట్ తిని పెరుగుతోటి ఏది కంపల్సరీ చాలా ఉంటుంది గైస్. చలో ఇక పోయి బుక్కెట్ తిని వందమా. గాయస్, ఇప్పుడు ఇంటికి వచ్చేసిన. ఇక ఫస్ట్ రోజు మంచి అనిపిస్తుంది. మంచిగా వేరి ఆనియన్, క్యారెట్ అండ్ కుకుంబర్, దోసకాయ, పెరగన్నంతో చూద్దాం మరి ఎన్ని రోజులకి ఎత్తాను. అంటే ఇప్పుడు చేయతుంది, ఎందుకంటే రైస్ హెల్త్ కూడా మంచిది కదా గైస్. చలో ఇక తిని కొంచెం ఒక 10 నిమిషాలు నడిచి, తెలుసు కదా టైం 1 అయిందంటే ఇక తెలుసుగా ఒక 2 గంటలు అనుకున్నాడే. ఇంకా నైట్ మనకి ఇక్కడ నిద్ర ఉండదు కదా. మధ్యాహ్నం లంచ్కి అయితే చూడండి, పెరుగన్నం, కుకుంబర్ పీసెస్, ఆనియన్ పీసెస్ అండ్ క్యారెట్ పీసెస్. Day 1లో ఇది రిటర్న్ అయితే రెగ్యులర్ అవుతుంది, ఇది రొటీన్. మధ్యలో కర్ర వేసుకోవచ్చు. ఇక ఫస్ట్ రోజు అని చెప్పి నేను పెరుగుతూ తింటున్నా. చలో గైస్,
నేను కర్డ్ రైస్ అండ్ ఇవన్నీ నేను లైఫ్లో ఫస్ట్ టైం గాయస్. ఎలా ఉండేది ఇప్పటిదాన్ని. ఇగో చలో ఇక్కడ తిని తెలుసుగా పన్నాం. పెరిగిన తిన్నాం కదా, కరెక్ట్ ఒకటే ఇంకా వంటే ఇప్పుడు 4-5 నిప్పులు వేసిన అంటే ఎక్కువ నిద్ర పట్టింది పెరుగుకి. చలో ఎమర్జెన్సీ రెండలు వచ్చింది గాయస్ వేరంగడ్డ మెట్పల్లికి. సో ఇక పిల్లలు ఫీలింగ్ అయితే చేస్తున్నారు, మ్యారేజ్ ఉన్నాయి మనకి ఎల్లుండి. ఇక ఇప్పుడు నేను బండి వేసుకొని డైరెక్ట్ వచ్చిన 6 చెట్లు మనకు మెట్పల్లి వేరంలో ఇచ్చి రావాలి మన కోనందరికి వెళ్ళి. చలో ఇక అవి ఇచ్చేసి కథాకార పెంచుకుంటే వెళ్ళి. చలో మెట్పల్లి వచ్చేసిన దించేసి ఇక తెలుసు కదా మనకు ఫ్రూట్స్ అది మన ఆపిల్స్ అలానే కోకంబర్ తీసుకుంటున్నా, ఎందుకంటే మనకు తెలుసుగా ఇవాళ నుంచి డైట్ స్టార్ట్ అయింది మనకు. చలో తీసుకొని వెళ్ళిపోమిటికి. చలో కేజీ 350 రూపీస్ అంట ఆపిల్. అబ్బా డేంజర్ రేట్. అరే డాడీ కేజీకి 350 ఇవి ఆపిల్ అంటే ఒక్కటి 50 రూపాయలు పడుతుందిరా. డేంజర్ ఉన్నాయి రేట్లు. చలో గైస్ అన్నీ తీసుకున్నా, ఇక పోయి మిగతా వర్క్ చేసుకుందాం. దాడు ఓకే సూపర్ తీయ ఉన్నాయి. ఏమన్నారా నార్మల్గా అవి వేరే అని చెప్పి ఇప్పుడు మనకు అవసరం కాబట్టి వేసుకున్నా. మర్చిపోయినా బనాదు అని ఆపలే రోజు ఒకటి. బర్త్డే చేసి ఇంటికి వచ్చేసరికి అయితే టైం అయింది. ఇలా డైట్ ఇవన్నీ స్టార్ట్ కదా, డే 1 కదా మాకు ఇవాళ. ఇవన్నీ స్టార్ట్ కాబట్టి గుడ్లు మా విలేజ్ మొత్తం తినా, ఎక్కడ కూడా లేవు. ఇక మా ఆడకట్టుకు మా అమ్మాయి ఉంటాడు, ఆయన ఊరికి వెళ్ళిందట పొద్దున్న సార్ ఇప్పుడు వచ్చేసిండు. ఇక అడిగితే పెట్టుందంటే పెట్టి తీసుకొచ్చుకున్నాను, ఇక్కడ మళ్ళీ రేపు అని దొరుకుంటే ఇబ్బంది అవుతుందని. చలో టైం వచ్చేసి ఇప్పుడు 8 అవుతుంది. అది తెలుసు కదా, డిన్నర్ వచ్చేసి 2 చపాతీ అండ్ 2 ఎగ్స్. మేబీ మొత్తం లాగా వచ్చేసి మొత్తం డైట్ గురించి ఉంది కదా. ఇక రేపటి నుంచి అయితే ఇది కామన్గా ఉంటుంది కాబట్టి రేపటి నుంచి నార్మల్ లాగ్స్ ఉంటాయి. ఓకేనా పప్పా? రొటై డాడీ గాయస్ నైట్ డిన్నర్కి అయితే చూడండి 2 చపాతీ 2 ఎగ్స్ కుకుంబర్ విత్ టమాటా. తినేసి మళ్ళీ వాకింగ్ చేద్దాం. ఓకేనా చలో గాయస్ ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది. తెలుసు కదా వాకింగ్ అయితే చేస్తున్నా. మేబీ మ్యాచ్ అయితే ఆర్సీబీ మొత్తం పూట వికెట్లు పడుతున్నాయి. ఇప్పటికి ప్రజెంట్ అయితే 130 ఉన్నాయి, 7 వికెట్స్ ఉన్నాయి. చలో గైస్ ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ బాయ్.